ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్ తోటి నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన్నారు, అయ్యో అమ్మ నువ్వేమి పెట్టక్కల, నువ్వేమి రావక్కర్లేదు, సినిమా మేము చేసేస్తాము, నీ పేరు వేసేస్తాము, లాస్ట్కి వస్తారు ఇదిగో ఇంత డబ్బని ఇచ్చేస్తామా, ఏం వర్రీ అవ్వకమ్మా అంటే అస్సలు నాకు వద్దుడని నేను వెళ్తే సినిమా చేయను, అందుకు అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, నేను పని చేయాలి, నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత మంచో చెడో వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి, నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి, ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది. సో వదిలేశాను నేను. సాహుతోటి సినిమా అన్న తర్వాత సాహు తను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు, నేను అంతే పెడతానని సగం డబ్బు సొంతంగా పెట్టింది, మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టింది తప్ప నేనైతే న్యాయ పైస ఇవ్వలేదు. ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యునరేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు. అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది. ఈ రోజున ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక నా సినిమాని గర్వంతో, ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్మిత చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఓ బిడ్డగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ రా, యూ డిజర్వ్ ఇట్. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డ అయినా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి.